అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లను 6 నెలల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం బాధితుల్లో కొత్త ఆశలు నింపిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. మంగళగిరి డీజీపీ కార్యాలయం సిఐడి డీజీపీ రవిశంకర్ అయ్యనార్ నోడల్ అధికారి ఈశ్వరులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 12 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన మోసం నుండి 32 లక్షల మంది బాధితుల డిపాజిట్లు తిరిగి ఇప్పించడానికి భగీరథ ప్రయత్నం లాంటిది, ఒక తపస్సు లాంటి తపస్సుని చేయటం జరిగింది. గత ప్రభుత్వ కాలంలో 906 కోట్లు 20,000 రూపాయల లోపున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పించడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 776 కౌంటర్స్ని సిఐడి ఏర్పాటు చేసి బాధితుల బాండ్స్ అన్ని కూడా కంప్యూటరైజ్ చేశారు. దానితోటి ఆత్మహత్యల పర్వం నిలిచిపోవడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేసినటువంటి తోడ్పాటు ఎంతగానో ఉపయోగపడింది. సుమారు రాష్ట్రంలో 600 మంది దాకా ఆత్మహత్యలకు కానీ లేదు గుండెపోట్లకు కానీ కుమిలిపోయి చనిపోవడం కానీ జరిగింది. దేశం మొత్తం మీద చూస్తే 8 రాష్ట్రాల్లో సుమారు 1500 మంది చనిపోయి ఉంటారు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పింది. కానీ మా ఆందోళన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేకంగా కోర్టుని విజయవాడ కేంద్రంగా వేయడానికి 6వ నెల 11వ తారీఖున జీవో ఇచ్చింది. అలాగే 5 సభ్యులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. వేగంగా పనులు జరుగుతున్నాయి. కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం కుట్రతో కుటిల ప్రయత్నాలతో ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. యాజమాన్యంలో ఉన్న 8-9 మంది అన్నదమ్ములు సుమారు ఒక 3,500 కోట్లని వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో బినామీల పేరుతో దాచారు. ఆ దాచిన ఆస్తులన్నిటినీ కూడా వెలికి తీసి ఆక్షన్ చేసి అమ్మడం ద్వారా బాధితులకి పూర్తి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నిన్ననే 8 రాష్ట్రాల అసోసియేషన్ల మీటింగు సుమారు 200 మంది విజయవాడలో సమావేశం జరిగింది. కొన్ని రాష్ట్రాల వాళ్ళు నిర్ణయించారు. ఈరోజు ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళా తిరిగి గతంలో చేసిన అనేక డాక్యుమెంట్స్ సమాచారం ఆఫీసులో లేనందువల్ల ప్రత్యక్షంగా కంపెనీ మోసాలను కనిపెట్టడం కోసం మళ్ళా 8 రాష్ట్రాల్లో కూడా బాధితుల బాండ్లు, అలాగే కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన చిన్న చిన్న కస్టమర్స్, ప్లాట్లు కొన్నవాళ్ళు, పొలాలు కొన్నవాళ్ళు, అపార్ట్మెంట్లో ప్లాట్లు కొన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా 2015 మార్చి 1వ తారీఖు ముందు కొన్న వాళ్ళని కూడా గవర్నమెంట్ మరి ఇతర రాష్ట్రాల సిఐడితో కూడా కోఆర్డినేట్ చేసి సేకరించడానికి సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు.